నెల రోజులుగా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న టీ20 వరల్డ్ కప్ కథ క్లైమాక్స్కు చేరింది. ఓవైపు ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ దూసుకొచ్చిన టీమిండియా, ఇంకోవైపు అంచనాలను మించి రాణిస్తున్న న్యూజిలాండ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అంతిమ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సమఉజ్జీల సమరంలో ఇండియా 140 కోట్ల ప్రజల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ను నిలబెట్టుకొని ఈ ట్రోఫీని 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని టీమిండియా చూస్తుంది. కెప్టెన్గా సూర్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవడంతో పాటు మోడీ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమికి పూర్తిగా ముగింపు పలకాలని అనుకుంటున్నాడు. మరోవైపు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ నెగ్గలేకపోయినా ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తుంది.